చంద్రబాబు యూటర్న్ తీసుకున్నారు. సంక్షేమ పథకాల అమలు విషయంలో జగన్ను తప్పుపట్టిన ఆయన ఇప్పుడు జగన్నే అనుసరించడం విశేషం. ఉచితాలతో రాష్ట్రాన్ని శ్రీలంకగా మార్చేశారని, మరో వెనిజులాలా మార్చేశారని ఆరోపించిన సంగతి తెలిసిందే. రాష్ట్ర అభివృద్ధిని 20 సంవత్సరాల పాటు వెనక్కి నెట్టారని కూడా విమర్శలు చేసిన సంగతి విదితమే. అయితే ఇప్పుడు చంద్రబాబు అవే సంక్షేమ పథకాలతో ప్రజలకు దగ్గర కావాలని చూడడం గమనార్హం. దీంతో ఇన్నాళ్లు చంద్రబాబుకు ఉన్న బ్రాండ్ ఇమేజ్ కోల్పోవడం ఖాయమన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. చంద్రబాబు అంటే ముందుగా గుర్తొచ్చేది అభివృద్ధి. ఆయన సంక్షేమానికంటే అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తారు. కానీ ఎన్నికల్లో గెలవడానికి ఆయన సంక్షేమ తారక మంత్రాన్ని పఠిస్తున్నారు. జగన్ కు మించి పథకాలు ప్రకటిస్తున్నారు. ఇప్పటికే సూపర్ 6 పథకాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఉమ్మడి మేనిఫెస్టోలో భాగంగా కీలక పథకాలను ప్రకటించనున్నారు. అయితే అవన్నీ ఆర్థిక భారంతో కూడుకున్నవే. ఇప్పటికే రాష్ట్రాన్ని అప్పులమయంగా మార్చి జగన్ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని, బటన్ నొక్కుడుకు పరిమితమయ్యారని చంద్రబాబు తరచూ విమర్శలు చేస్తూ వచ్చారు. ఇప్పుడు తాను సైతం బటన్లు నొక్కుతానని ప్రజలకు తేల్చి చెప్పడం విశేషం. టీడీపీ జనసేన సంయుక్త ఆధ్వర్యంలో జైహో బీసీ సభ నిర్వహించారు. చంద్రబాబుతో పాటు పవన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కీలక ప్రకటనలు చేశారు. టీడీపీ జనసేన ప్రభుత్వం అధికారంలోకి వస్తే పెన్షన్ మొత్తాన్ని 4,000కు పెంచుతామని ప్రకటన చేశారు. బీసీలకు 50 ఏళ్లకే పెన్షన్ అందిస్తామని స్పష్టం చేశారు. బీసీల డిఎన్ఏలోనే తెలుగుదేశం పార్టీ ఉందన్న విషయాన్ని ప్రస్తావించారు. వెనుకబడిన వర్గాల వారికి రాజకీయ ఇతరత్ర అవకాశాలు ఇచ్చిన విషయాన్ని కూడా గుర్తు చేశారు. అందుకే బీసీ ఒక ప్రణాళిక అమలు కోసం 1.50 లక్షల కోట్లు కేటాయిస్తామని కూడా చంద్రబాబు ప్రకటన చేశారు. బీసీలోని 153 కులాలకు న్యాయం చేసే బాధ్యత తీసుకుంటామని కూడా హామీ ఇచ్చారు. మత్స్యకారులకు ఇబ్బందికరంగా మారిన 217 జీవోను రద్దు చేస్తామని కూడా వివరించారు. వచ్చే ఎన్నికలు తెలుగుదేశం పార్టీకి జీవన్మరణ సమస్య లాంటిదని, అందుకే చంద్రబాబు సంక్షేమ పథకాలు ప్రకటించాల్సిన అనివార్య పరిస్థితి ఎదురైంది. ఇప్పటికే సంక్షేమాన్ని పెద్ద ఎత్తున అమలు చేసి జగన్ ప్రజాభిమానాన్ని చూరకున్నారు. వైసీపీని ఢీకొట్టాలంటే అంతకు మించి సంక్షేమ పథకాలు అమలు చేస్తామన్న ప్రకటన తప్పకుండా చేయాలి. అయితే 2014లో కూడా చంద్రబాబు చాలా హామీలు ఇచ్చారు, కానీ అమలు చేయలేకపోయారు. 2019లో అధికారంలోకి వచ్చిన జగన్ నవరత్నాలను అమలు చేశారు. సంక్షేమ పథకాలను సైతం నిరంతరాయంగా కొనసాగించారు. కానీ అభివృద్ధి అనే అంశంతో ముందుకు సాగాల్సిన చంద్రబాబు సంక్షేమ తారక మంత్రాన్ని అందుకోవడం మాత్రం ఆందోళన కలిగిస్తోంది. చంద్రబాబుకు ఉన్న బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినే అవకాశం ఉంది. అయితే పార్టీని ఎలాగైనా అధికారంలోకి తీసుకురావాలన్న కృత నిశ్చయంతోనే చంద్రబాబు సంక్షేమ పథకాల ప్రకటన చేసి ఉన్నట్లు తెలుస్తోంది. మరి దీనిని ప్రజలు ఎంతవరకు నమ్ముతారో చూడాలి.